హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనగా కిచెన్. నేను మీ అనగా. ఈరోజు స్పెషల్ రెసిపీ కొత్తిమీర బిర్యానీ. నేను 500 గ్రామ్స్ చికెన్తో ఈ రెసిపీ చేస్తున్నా. ముందుగా చికెన్ని వాష్ చేసి అందులో లెమన్, ఉప్పు వేసి ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేయండి. 30 to 40 మినిట్స్ పక్కన పెట్టండి. తర్వాత మిక్సీ జార్లో 1 కప్ కొత్తిమీర, కొంచెం పుదీనా, చిల్లీస్ మరియు ఉప్పు వేసి మిక్సీ వేయండి. నెక్స్ట్ ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ యాడ్ చేసాక 2 స్పూన్స్ గీ యాడ్ చేసి అందులో సహజీరా, బిర్యానీ ఆకు, జాపత్రి, మిరియాలు, మరాఠీ మొగ్గ, లవం మొగ్గ, స్టార్ ఫ్లేవర్, దాల్చిన చెక్క ఇవన్నీ 1 మినిట్ పాటు ఫ్రై చేయండి. తర్వాత ఆనియన్స్ వేసి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించండి. వేయించాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి వేయించి కొంచెం పసుపు వేసి అలానే మిక్సీ వేసి పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేయండి. 5 to 10 మినిట్స్ వేయించండి. తర్వాత కలిపి ఉంచిన చికెన్ పీసెస్ వేసి బాగా ఉడికించండి. అందులో ఒక 2 స్పూన్స్ పెరుగు, మీ టేస్ట్కి తగ్గినట్టు బిర్యానీ మసాలా, గరం మసాలా మరియు కారం వేసి మిక్స్ చేయండి. ఒక 30 మినిట్స్ ముందు రైస్ని నానబెట్టి ఉంచండి. తర్వాత నానబెట్టిన రైస్ వేసి మిక్స్ చేయండి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేయండి. ఈ టైంలో ఉప్పు చెక్ చేసుకుని సరిపోతే వేసుకోండి. ఒక 10 మినిట్స్ ఐ ఫ్లేమ్లో కుక్ చేసి తర్వాత ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్, మన టేస్టీ కొత్తిమీర బిర్యానీ రెడీ. మీ ఇంట్లో కూడా ఈ రెసిపీ చేసుకుంటారో లేదో కమెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనగా కిచెన్.